విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి ఎంపీ మిథున్ రెడ్డిని తరలించారు. ఎంపీ మిథున్ రెడ్డికి ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టుకు మిథున్ రెడ్డిని తరలించి న్యాయమూర్తి ముందు హాజరుపరచనున్నారు సిట్ అధికారులు. మిథున్ రెడ్డిని కస్టడీకి కోరనున్నారు సిట్ అధికారులు. ప్రస్తుతం ఎంపీ మిథున్ రెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తున్న దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాము. ఎంపీ మిథున్ రెడ్డికి హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టుకు మిథున్ రెడ్డిని తరలించి అక్కడ న్యాయమూర్తి ముందు హాజరుపరచబోతున్నారు సిట్ అధికారులు. మిథున్ రెడ్డిని కస్టడీకి కోరబోతున్నారు సిట్ అధికారులు. వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టుకు మిథున్ రెడ్డిని తీసుకువెళ్లే అవకాశం కనిపిస్తోంది. అక్కడ న్యాయమూర్తి ఎదుట సిట్ అధికారులు మిథున్ రెడ్డిని ఉంచబోతూ ఉన్నారు. కస్టడీకి కూడా వారు పిటిషన్ వేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం అయితే విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ మిథున్ రెడ్డి ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఆయనకు వైద్య పరీక్షలను నిర్వహిస్తూ ఉన్నారు. హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఏసీబీ కోర్టుకు మిథున్ రెడ్డిని తరలిస్తారు. అక్కడ న్యాయమూర్తి ముందు హాజరుపరచబోతున్నారు సిట్ అధికారులు. లైవ్ దృశ్యాలు మనం చూడొచ్చు. మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తున్న దృశ్యాలు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి విజయ్ చంద్రన్ ఉన్నారు. విజయ్ చంద్రన్, ఎంపీ మిథున్ రెడ్డిని వైద్య పరీక్షల కోసం సిట్ అధికారులు హాస్పిటల్కి తరలించారు. ప్రభుత్వ హాస్పిటల్ వద్ద ఆయనకు వైద్య పరీక్షలు చేయడం జరుగుతోంది. ఆయనకు అన్ని రకాలైనటువంటి అంటే కనుక బీపీ, షుగర్ ఇలాంటి ఏవైనా అనారోగ్యాలు ఏమైనా ఉన్నాయో దానికి సంబంధించిన రిపోర్ట్ అన్నింటిని కూడా కోర్టుకు సబ్మిట్ చేయనున్నారు. ఎందుకంటే ఆయన అనారోగ్యంతో ఏదైనా ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి కోర్టు దృష్టికి తీసుకువెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి అన్ని విషయాలు కూడాను ఫార్మాలిటీస్ అన్ని కూడాను సిట్ అధికారులు చేయడం జరుగుతోంది. ఇక్కడ నుంచి అంటే ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర నుంచి విజయవాడ ఏసీబీ కోర్టుకు తీసుకురావడం జరుగుతుంది. ఏసీబీ కోర్టులో ఉండండి. ప్రెసెంట్ విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఎంపీ మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు జరుగుతున్నాయి. అక్కడి నుంచి లైవ్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, సంధ్య, ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో మిథున్ రెడ్డికి దాదాపు అరగంట నుంచి కూడా వైద్య పరీక్షలు చేయిస్తున్నారు. వాళ్ళ ఆదివారం అయినప్పటికీ కూడా అందరూ స్పెషలిస్టులు అందరినీ కూడా పిలిపించారు. ఎంపీ కాబట్టి ఆయనకి ప్రోటోకాల్ ప్రకారం వైద్య పరీక్షలన్నీ పూర్తి చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి కనిపిస్తుంది 29వ వార్డులో ఆయనకి ప్రత్యేకమైన వైద్య బృందం ఆయనకి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. బీపీ, అదేవిధంగా షుగర్ కావచ్చు, ఇతర ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయో అడిగి తెలుసుకుంటున్నారు. అదేవిధంగా అన్ని విధాలు కూడా, ఎందుకంటే నిన్న నుంచి కూడా ఆయన పోలీసుల అధీనంలో ఉన్నారు కాబట్టి ఆయన వైద్య పరీక్షలు అయితే చేస్తున్నారు. అయితే మనకి ఇక్కడ మిథున్ రెడ్డిని బయటికి తీసుకొస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మన టీవీ స్క్రీన్ మీద మనం చూడవచ్చు. మిథున్ రెడ్డిని వైద్య పరీక్షలు అరగంట తర్వాత పూర్తి చేసి బయటికి తీసుకొస్తున్నారు. ఆ రిపోర్ట్స్ అన్ని కూడా న్యాయాధికారికి సమర్పించాల్సి ఉంటుంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారాన్ని బట్టి మిథున్ రెడ్డి చాలా ఆరోగ్యంగా ఉన్నట్టు కూడా మనకి తెలుస్తుంది. మిథున్ రెడ్డిని ఇక్కడ వైద్య పరీక్షలో ఏ విధంగా కారులో ఎక్కించే పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. ఇక్కడ మిథున్ రెడ్డిని కారులో ఎక్కిస్తున్నారు. అంతా కూడా మొత్తం కూడా మిథున్ రెడ్డిని మొత్తం కూడా పోలీసులంతా కూడా ఇక్కడ చుట్టుముట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మిథున్ రెడ్డిని మీడియా అయితే అన్ని ప్రశ్నలు చూస్తున్నారు. ఇక్కడ మొత్తం కూడా మిథున్ రెడ్డిని ఇక్కడ ఎక్కించడానికి మొత్తం కూడా ఇక్కడ చూస్తున్నాం. పోలీసు అంతా కూడా ఇక్కడ బలగాలు మోహరించాయి. మిథున్ రెడ్డిని ఇక్కడ మిథున్ రెడ్డి గారు మీడియాతో మాట్లాడితే ప్రయత్నం చేయడం లేదు. ఆయన పోలీసులు కనిపిస్తుంది. భారీ భద్రత మధ్య మిథున్ రెడ్డిని కోర్టుకి తరలిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రి నుంచి వాహనాలు దాదాపు 5-6 వాహనాలు మొత్తం మిథున్ రెడ్డిని కోర్టుకి తరలిస్తున్న పరిస్థితి. ఆ వెహికల్స్ లో పోలీసులంతా కూడా బయటికి తీసుకువెళ్తున్నారు. మిథున్ రెడ్డిని ఏసీబీ న్యాయస్థానానికి తీసుకెళ్తున్న పరిస్థితి మనకు కల్పిస్తుంది. ఇప్పుడు వరకు కూడా ఆయన ఆరోగ్య పరిస్థితికి సంబంధించి కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ మెడికల్ రిపోర్ట్ ని
జడ్జికి కూడా సబ్మిట్ చేయబోతున్నారు. ఇప్పుడే ఇక్కడ భారీ భద్రత మధ్య మిథున్ రెడ్డిని ఇది సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకు అయితే తరలిస్తున్నారు. ఇక్కడ మొత్తం కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా భద్రత కట్టుదిట్టం చేశారు. వైసీపీ శ్రేణులు బయట ఉన్నప్పటికీ ఎవరిని లోనకి అనుమతించలేదు. ప్రత్యేకంగా ఈ రోజు ఆదివారం కావడం వల్ల కొంత ఆసుపత్రిలో రష్ కూడా తక్కువ ఉంది. ఎమర్జెన్సీ పేషెంట్లు మాత్రమే ఇక్కడ అనుమతిస్తున్నారు. మొత్తానికి దాదాపు అరగంట పాటు చేసిన వైద్య పరీక్షల్లో ఎటువంటి ఇబ్బంది లేదు, సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని తెలిసిన పరిస్థితి ఉంది. ఆసుపత్రి సూపరింటెండెంట్ రూమ్ లోనే 29వ ఆ రూమ్ లోనే మొత్తానికి అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు ఇక్కడైతే నిర్ధారణ అయింది. ఈ నివేదికను వైద్య నివేదికను జడ్జికి సమర్పించబోతున్నారు. ఇప్పుడే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని తీసుకుని జడ్జి దగ్గరికి సిట్ అధికారులు తీసుకెళ్లారు. సంధ్య, అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయనకి చేసినటువంటి ట్రీట్మెంట్ కి సంబంధించి లేదా టెస్ట్లకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా ఏసీబీ అధికారులు సిట్ అధికారులు కలెక్ట్ చేసి ఇప్పుడు ఏసీబీ జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నారా? దానికి ఇంకా కొంచెం టైం ఏమైనా పట్టేటువంటి అవకాశం ఉంటుంది? విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎంపీ మిథున్ రెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన ఏసీబీ కోర్టుకు తరలించడం జరిగింది. మరి కాసేపట్లోనే ఆయన ఏసీబీ కోర్టు కూడా చేరుకోబోతూ ఉన్నారు. పటిష్టమైనటువంటి పోలీసు బందోబస్తు మధ్య ఆయన్ను విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నిర్వహించేటువంటి వైద్య పరీక్షలు కూడా చేశారు. దాదాపు అరగంట పాటు కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. మిథున్ రెడ్డిని ప్రస్తుతం ఏసీబీ కోర్టుకు తరలిస్తూ ఉన్నారు. జడ్జి ముందు కూడా ప్రవేశపెట్టబోతూ ఉన్నారు. మరి కాసేపట్లోనే విజయవాడ ప్రభుత్వ హాస్పిటల్ నుంచి ఆయన ఏసీబీ కోర్టుకు చేరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఏసీబీ కోర్టు నుంచి మా ప్రతినిధి విజయ్ చంద్రన్ మనకు లైవ్ లో అందుబాటులో ఉన్నారు. విజయ్ చంద్రన్, ఎంత టైం పట్టేటువంటి అవకాశం ఉంటుంది? ఇమీడియట్ గా ఆయన జడ్జి ముందు ప్రవేశపెట్టబోతున్నారా సిట్ అధికారులు? 10 నిమిషాల్లో మిథున్ రెడ్డిని జడ్జి ముందు సిట్ అధికారులు ప్రవేశపెట్టబోతున్నారు. ఏసీబీ కోర్టు వద్ద ఇందుకు సంబంధించినటువంటి భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరే కానీ ఈ ప్రాంతంలోనికి, ఈ రోడ్లోనికి రాకుండా పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మిథున్ రెడ్డి విచారణకు వచ్చినప్పటి నుంచి కూడాను నిన్నటి నుంచి పెద్ద ఎత్తున వైసీపీ నాయకులు, కార్యకర్తలు వీరందరూ కూడాను పెద్ద ఎత్తున ఈ సిట్ కార్యాలయం వద్ద అయితేనే వీటన్నిటి వద్ద కూడా వారు ఉంటా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆ ఏసీబీ కోర్టుకు తీసుకొచ్చిన నేపథ్యంలో ఇక్కడికి కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతోంది. దీనితో పోలీసులు వారిని అడ్డుకోవడం ప్రయత్నం కూడా చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి పోలీసులు తర్వాత ఈ వైసీపీ నాయకుల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. ఈ పెద్ద ఎత్తున వైసీపీకి సంబంధించినటువంటి సాధిపతి పరులు అయితేనేమి, వారికి అనుకూలంగా ఉన్నటువంటి అడ్వకేట్లు అయితేనేమి, తర్వాత వైసీపీ నాయకులు వీరందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ ఎటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొనకుండానైతేనేమి, తోపులాట, తర్వాత ట్రాఫిక్ సమస్యలు లాంటివి ఏమాత్రం ఏర్పడకుండా కూడా ఆ పోలీస్ యంత్రాంగం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. మరి కాసేపట్లో మిథున్ రెడ్డి ఏసీబీ కోర్టుకు హాజరవుతారు. ఏసీబీ కోర్టుకు హాజరైన తర్వాత ఇప్పటికే దానికి సంబంధించినటువంటి ఛార్జ్ షీట్ నిన్న ఇవ్వడం, అంటే కోర్టుకు సమర్పించడం జరిగింది. ఛార్జ్ షీట్ సమర్పించిన దానికి సంబంధించినటువంటి వాటిని కూడా జడ్జి పరిశీలన చేయడం జరిగింది. ఇప్పుడు మిథున్ రెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ను కోరనున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఈయన క్రైమ్ చేసినట్లుగా ఎక్కడే కానీ, అవినీతికి పాల్పడినట్లుగా పోలీసు యంత్రాంగం, అంటే సిట్ యంత్రాంగం ఎక్కడే కానీ నిరూపించలేకపోతుంది. కాబట్టి ఈయన పార్లమెంటు సమావేశాలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఈయనకు బెయిల్ కావాలా అని చెప్పేసి, పార్లమెంటు సమావేశాలకు వెళ్లేందుకు అనుమతించాలా అని చెప్పేసి అంటే మిథున్ రెడ్డి తరపు అడ్వకేట్లు కోరనున్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి ఈ కేసు ఏదైతే ఉందో దాదాపు 3,500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి అతిపెద్ద స్కామ్గా సిట్ అధికారులు దీన్ని భావించిన నేపథ్యంలో ఇది రాష్ట్రంలో సంచలనాత్మకంగా మారింది. కాబట్టి ఇప్పుడు ఈయనకైతే కనుక ఎటువంటి బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పేసి ఈ సిట్కు సంబంధించినటువంటి అడ్వకేట్లు, అంటే ప్రభుత్వ అడ్వకేట్లు కోర్టును కోరనున్నారు. ఈ వ్యవహారం అంతా కూడాను ఇప్పుడు మరి కాసేపట్లో కోర్టులో జరగనుంది. ఈ నేపథ్యంలో
పోలీస్ యంత్రాంగం పెద్ద ఎత్తున వచ్చేటువంటి వైసీపీ నాయకులను కార్యకర్తలను కూడా ఈ ప్రాంతంలోనికి రాకోకుండా అడ్డుకోవడం జరిగింది. ఎక్కడికెక్కడ బారికెట్లు పెట్టడం అయితేనేమి పోలీసులు కూడా ముమ్మరంగా మోహరించి ఎవరే కానీ లోపలికి లేకుండా అంటే కనుక వైసీపీకి చెందినటువంటి ముఖ్య నేతలను తర్వాత వారికి సంబంధించినటువంటి అడ్వకేట్లను వారిని మాత్రమే ఇక్కడికి అనుమతించడం జరిగింది. మిగతా వారిని అందరినీ కూడాను బారికెట్ల అవతల ఉంచడం జరిగింది. మరి కాసేపట్లో ఏసీబీ కోర్టులో దీనికి సంబంధించినటువంటి వాదనలు జరగనున్నాయి. అయితే విజయ్ చంద్రన్ సిట్ అధికారులు మిథున్ రెడ్డిని కస్టడీకి కోరారు కదా, ఎన్ని రోజులు వాళ్ళు కస్టడీకి కావాలని చెప్పి అప్పీల్ చేస్తూ ఉన్నారు జడ్జి ముందు? ప్రస్తుతం ఇంకా దారిలోనే ఉన్నాడు మిథున్ రెడ్డి. మరి కాసేపట్లో కోర్టుకు వచ్చిన తర్వాత ఇరు వర్గాల వాదనలు విన్న తర్వాత అంటే ఈ రిమాండ్కు పంపించే అవకాశం ఉంటుంది. అయితే రిమాండ్కు ఎక్కడికి పంపిస్తారు అనేది మటుకు చూడాల్సి ఉంది. అంటే ఇప్పటికే ఈ కేసులో ఉన్నటువంటి ముద్దాయిలుగా ఉన్నటువంటి వారందరూ అరెస్ట్ అయిన వారందరూ కూడా విజయవాడ కోర్టులో విజయవాడ జైల్లో ఉంటా ఉన్నారు. కాబట్టి ఈయనను విజయవాడ జైలుకే తరలిస్తారా లేకుంటే కనుక రాజమండ్రి కానీ మరే ఇతర సెంట్రల్ జైలుకు తరలిస్తారనేది మటుకు చూడాల్సి ఉంది. అయితే రిమాండ్కు అంటే రిమాండ్ విధించిన తర్వాత వీళ్ళు కస్టడీకి కోరతారు. ఈ కస్టడీకి మామూలుగా అయితే కనుక కనీసం అంటే కనుక ఒక వారం రోజుల లోపల కస్టడీ కావాలంటే కనుక 5 రోజుల లోపల 4 రోజుల లోపల తమకు కస్టడీకి ఇవ్వాలా అని చెప్పేసి కోరే అవకాశం ఉంది. ఎందుకంటే మిథున్ రెడ్డి నుంచి కూడాను ఎటువంటి సమాచారం రాబట్టలేకపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మిథున్ రెడ్డి ఈ కేసుతో నాకు ఎటువంటి సంబంధం లేదు, దీంట్లో ఎటువంటి అవినీతి జరగలేదు, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే నన్ను ఇబ్బందులు పెడతా ఉన్నారు, దీంట్లో తలా తోకా ఏమీ లేదు అని చెప్పేసి మిథున్ రెడ్డి సిట్టి అధికారుల ముందు చెప్పినటువంటి నేపథ్యంలో ఆయన నుంచి మరింత సమాచారం రాబెట్టుకోసం అయితేనేమి తర్వాత ఎక్కడైతే కనుక ఈ స్కామ్లో వసూలు చేసినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కడెక్కడికి తరలించారు, ఏ నియోజకవర్గాల్లో దానికి ఎలక్షన్ల కోసం ఖర్చు పెట్టారు, తర్వాత ఎక్కడ పెట్టుబడులు పెట్టారు, వీటన్నిటిని కూడాను ఆయన నుంచి రాబట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కస్టడీకి ఇవ్వాలా అని చెప్పి కోరే అవకాశం ఉంది. ఒకవేళ రిమాండ్ విధించిన తర్వాత కూడాను కస్టడీకి సంబంధించినటువంటి విజ్ఞప్తిని అయితే కనుక సిట్ అధికారులు చేయనున్నారు. రైట్ విజయ్ చంద్రన్.